ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదనపు ఆకర్షణ చెప్పే పని లేదు. సుమ గారు గోదావరి గట్టిపోయిన అన్న పేరుతోనే సగం ప్రజల యొక్క మనస్సుల్ని గెలుచుకున్నారు ఈ టీం వాళ్ళు. సుభాష్ అంత సౌమ్యంగా ఉంది ఈ టైటిల్. ఏ సినిమాకైనా కానీ టైటిల్ ఉంటాం ఒక కెప్టెన్ అంటే ఒక దర్శకుడు అంటాం అతను ఆలోచించి పుట్టింది. ఇది అతని క్యారెక్టర్ నుంచి, అతని ప్రవర్తనలో నుంచి, అతని వ్యక్తిత్వంలో నుంచి పుట్టిన కథ నేను బలంగా నమ్ముతాను. అతనితో నా పరిచయం చాలా తక్కువే అయినప్పటికీ చూస్తే పసిగట్టేస్తాను నేను. చాలా సౌమ్యంగా నెమ్మదిగా చక్కగా మాట్లాడతాడు. విషయాన్ని వివరించేటటువంటి క్లారిటీగా ఉంటాడు. నాతో ఈ సినిమాలో 2 పాటలు రాయించాడు. ఒక మాట చెప్పాలి, చిన్న సినిమా తీస్తున్నామండి అని ఏమంటాం కొంచెం సంకోచిస్తూ అన్నప్పుడు నేను అన్నాను, పాటకి చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి పాట మనం మలుచుకున్నంత గొప్పగా తయారవుతుంది. డెఫినెట్గా నీ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరేషన్ని, ఆ పల్లెటూరిని మేళవించి చెప్పినటువంటి మొదటి పాట కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి విజృంభించి మనసుకు దగ్గరగా తీసుకుని చాలా చక్కగా రాశాను. మంచి అంటే చిన్న సినిమాకి 2 పెద్ద పాటలు సమకూరాయి. ఆ మాట మేము అనాలి కదా అని మీరు అనొద్దు, ఎందుకంటే రాసిన వాడిని ఫస్ట్ ఆడియన్స్ నేనే, నాకు ఒక సంతృప్తి తెలుస్తూ ఉంటుంది. సో సగర్వంగా సంతృప్తిగా నేను చెప్పగలను 2 మంచి పాటలు సమకూరాయి. బికాజ్ ఆఫ్ మన డైరెక్టర్ గారి యొక్క కాన్సెప్ట్స్ అంత గొప్పగా ఉన్నతంగాను, అతని ఆలోచనలు అంత విభిన్నంగాను ఉన్నతంగాను ఉదాత్తంగాను ఉన్నాయి. కనుకనే మంచి లిరిక్ సమకూరు నేను భావిస్తాను. దాంతోపాటు మొదటిసారి చేస్తున్నాడు అనుకుంటాను నాగవంశీ. వాళ్ళ యొక్క వాల్యూ సిస్టము, వాళ్ళు నమ్ముకునే విధానం, మాధుర్య ప్రధానంగా ఒక బాణ్యం సమకూర్చాలన్నటువంటి ఒక ఇది, దానికి సుభాష్ ఇచ్చినటువంటి వెనుదన్ను ఇవన్నీ కలిసి మంచి ఆల్బము సమకూరింది. నాతో పాటు మా సోదరుడు బాలాజీ రాశారు, ఇంకొక కొత్త రచయిత కూడా రాసినట్టున్నారు. వారికి కూడా అభినందనలు. నిజంగా నా మనసుకు సంతృప్తి కలిగించే పాటలను రాసుకునేటువంటి అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది. ఈ టీమును చూస్తే ముచ్చటేస్తుంది. బ్రహ్మాండంగా ఇలాగ ఆడుతూ పాడుతూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తారని నాకు బలంగా విశ్వాసం. నిన్న మొన్న వస్తున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కొత్త రకం టెక్నాలజీ ఏని వాడుకుంటూ చేసినవి కానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. ఇంతకన్నా గొప్పగా వేగంగాను బలంగాను జనంలోకి రేపు 8వ తారీఖు తర్వాత వెళ్తుంది. మీకు మంచి ఘన విజయాన్ని సంపాదించి పెడుతుంది. నాకు ఎందుకో ఒక 6 సెన్స్ కొడుతుంది. అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మంచిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. సార్కి ఇవ్వు పునుగులు. అలాగే మరొక లిరిక్ రైటర్ కూడా ఉన్నారు ఇక్కడ, దినేష్ గారు అని. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దినేష్ గారు, మరి బాలాజీ గారు, ఈ మధ్య మీరు రాసిన పాట చిక్రీ చిక్రీ అసలు ఎన్ని స్టెప్పులో, ఎన్ని వేల రీల్లో, ఒకసారి మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పరిచయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ, అతని ప్రోద్బలంతోనే ఈ పాట రాయడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్టు అతి సున్నిత మనస్కుడు. చాలా గొప్పగా సందర్భాన్ని చెప్పాడు నాకు చెప్పినప్పుడు. ఆ క్యారెక్టర్ని మలిచే విధానంలో హీరోయిన్ క్యారెక్టర్స్ని చాలా చక్కగా మలిచాడు. నాగవంశీ అద్భుతమైన చూనిచ్చాడు. దానికి ఎస్పి చరణ్ గారు, చిత్రమ్మ గారు పాట పాడారు. అది చాలా అద్భుతంగా పాడు. బంగారు బొమ్మ ఓహో అందాల గుమ్మ, మనసంతా నిండిన మాట చెప్పాలమ్మా, నేను చూస్తే దాగదు నోట ఎట్టగమ్మా అని ఇలా సాగుతుంది. ఓ మంచి పాటకి ఎప్పుడూ ఖచ్చితంగా కావాల్సింది మంచి సందర్భమే. ఎప్పుడో కొంచెం సందర్భాన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు దీంట్లో కావాలి, చాలా లలితమైన పదాలతో ఏవో కురిసినా విరిసినా ఇలా నాకు చాలా ఆంక్షలు పెట్టాడు మన సుభాష్ చంద్ర. చాలా గొప్పగా చెప్పాడు సందర్భం, అందుకు మంచి పాట వచ్చింది. అలాగే మన రెడ్ పబ్లిక్ ప్రొడక్షన్ వారికి ఈ సినిమా చాలా విజయాన్ని ఇచ్చి కాసులు వర్షం కురిపించాలి. మా నాగవంశీకి ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను, దీని ద్వారా ఓ 10-15 సినిమాలు వరుసగా వచ్చి ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. మా సుభాష్ చంద్ర ఇంకా ఇది మొదలు 2037 వరకు కంటిన్యూ అవ్వాలి, అద్భుతమైన దర్శకుడు అని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎవరైనా ఒకళ్ళు ఏదైనా ఒక లైను అదే ఇప్పుడు పాడారు మీరు కూడా దినేష్ గారు, అయితే మన రామజోగి శాస్త్రి గారు పాడతారు ఒక పాట. ఈలోపు మీరు దినేష్ గారు మీరు మాట్లాడండి.